ఆత్మకు మట్టుకు ఎంతో లాభం అన్నమాట అండి. ఇది ఈ ఉపవాసము ఉండటం వల్ల ఇది మనల్ని ఏం చేస్తుందంటే దేవుని దగ్గరకు తీసుకొని వస్తుంది. మన సమస్యల పరిష్కారానికి, అలాగే మన కుటుంబ ఆశీర్వాదాలను కూడా తీసుకుని వస్తుంది. కనుక ఈ ఉపవాసం ఉండటం వల్ల జరిగేటువంటి యొక్క లాభాలు ఏమిటంటే, ఆశీర్వాదాలు ఏమిటంటే, మొదటిగా దేవుని కృప లభిస్తుంది. ఏమి లభిస్తుందమ్మా? దేవుని కృప లభిస్తుంది. పాపాలు క్షమించబడతాయి. దేవుని యొక్క మార్గము తెలుస్తుంది. ఆత్మీయ బలము పెరుగుతుంది. దేవుని యొక్క స్వరాన్ని మనము వినగలుగుతాము. అంతేకాకుండా దేవుని యొక్క దయ మన మీద కలుగుతుంది. అలాగే ఆరోగ్యము, శాంతి కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అలాగే మనం తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే సఫలం చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాకుండా మనం చేసేటువంటి ప్రార్థనలకు వెంటనే సమాధానం లభిస్తుంది. అంతేకాకుండా విమోచన కలుగుతుంది. మనం పరిశుద్ధతలోకి నడిపించబడతాము. దేవునితో సహవాసము లభిస్తుంది. ఇలాగ ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఉపవాసం ఉండటం వల్ల దేవుడు మన యొక్క జీవితాల్లో, మన కుటుంబాల్లో ఏం చేస్తాడు? దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు నాకు దేవుడిచ్చినటువంటి వాక్య భాగం ఏంటంటే కీర్తన గ్రంథము తీయండమ్మా. కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ వచనం చదవండి ఒకసారి. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వ వేయుదురు, లెబనోను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నిత్య నివాసి అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నాయనా మీ యొక్క పరిశుద్ధమైనటువంటి పాదములకు నాయన కృతజ్ఞత స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాము తండ్రి. చదవబడినటువంటి లేఖన భాగము ద్వారా నాయన నాతోనూ మీ బిడ్డలైన వారితోనూ మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావములు నాయన మీరు మాత్రమే పొందుకోమని మీ ప్రియ కుమారుడు మా రక్షణకర్త అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతించి సమర్పించి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. ఏమన్నాడమ్మా కీర్తనలో? లెబనోను మీది దేవదారు వృక్షము వలె ఎదుగుతారంటే ఎవరు వాళ్ళు? ఎవరమ్మా? నీతిమంతులు. కనుక ఈ నీతిమంతులు ఎలాగ ఎదుగుతారో, దేవదారు వృక్షం ఎలాగ ఎదుగుతుందో ఆ రీతికి ఎదుగుతారంటే ఎవరు? నీతిమంతులు. కనుక ఈ వాక్యము ధ్యానించక ముందు ఈ లెబనోను పర్వతం గురించి మీకు తెలియాలి. మీకు ఎవరికైనా తెలుసమ్మా లెబనోను పర్వతం గురించి? మీకు ఎవరైనా చెప్పారా? లెబనోను పర్వతం మీద, లెబనోను పర్వతం ఎక్కడ ఉంటుంది, ఆ పర్వతాల గురించి మీకు ఏమైనా చెప్పారా? ఎవరో చెప్పలేదు కదా. అంటున్నానమ్మా. అంటే మీకు ఎవరైనా చెబితే పర్వాలేదు, లేకపోతే కనుక మీకు ఆ యొక్క వాటి చరిత్ర గురించి మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మంచిది. ఈ లెబనోను పర్వతము ఎక్కడ ఉందంటే, ఏమండి, ఇది ఎక్కడ ఉందంటే పాలస్తీనాకు ఉత్తరముగా ఉన్నటువంటి పర్వతముల్లో ఒకటి ఏంటంటే లెబనోను పర్వతము. ఈ లెబనోను పర్వతము గురించి చరిత్రకారులు ఆ లెబనోను పర్వతము గురించి పరిశోధన చేసినప్పుడు వారికి తెలిసినటువంటి విషయం ఏంటంటే ఈ పర్వతము ఎత్తు దాదాపు 9,800 నుండి 10,225 అడుగుల ఎత్తు ఉంటుందటండి. ప్రపంచములోకెల్లా పర్వతములలో చాలా ఎత్తైనటువంటి పర్వతం ఏంటంటే లెబనోను పర్వతము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి పర్వతం మీద దేవుడు దేవదారు వృక్షాన్ని నాటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తీయండి, అది కూడా తీయండి. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం చదవమ్మ ఒకసారి. చదవమ్మా. యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయము 23వ వచనం. చక్కగా మీరు చదువుకున్న వారు ఎవరైనా ఉంటే రాసుకోండి చక్కగాను.
నేను కూడా ఇలాగే దైవజనులు చెప్తున్నప్పుడు రాసుకుని దేవుని జ్ఞానం సంపాదించుకున్నాను. చదవండి అమ్మా. ఇశ్రాయేలు దేశములోని ఎత్తుగల పర్వతం మీద నేను దానిని దేని నాటాడు? దేవదారు వృక్షమును నాటాడు. చదవమ్మా. అది శాఖలుగా విడిచి బహుగా ఫలించు శ్రేష్టమైన దేవదారు చెట్టుగును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దేవదారు చెట్టు అండి, ఇది మంచులో ఎదుగుతుంది. అంటే ఎక్కడ ఎదుగుతుందమ్మా? మంచులో ఎదుగుతుంది. దీనికి చెద పట్టదు. దీనికి ఏం పట్టదు? మిగతా వృక్షాలకైతే చెద పడుతుందేమో, వాటి చెక్కలకి చెద పడుతుందేమో, కానీ ఈ దేవదారు వృక్షానికి మట్టుకు చెద పట్టదు. మంచులో ఎదుగుతుంది, చెద పట్టదు, సువాసనతో ఉంటుంది, నిత్యము కూడా పచ్చగా ఉంటుందంట ఈ దేవదారు చెట్టు. అంతేకాకుండా ఎత్తైనటువంటి పర్వతముల మీద పెరుగుతుంది. ఏమంటే గుబురుగా ఉంటుంది. ఇది 5,000 సంవత్సరాలు బతుకుద్దంట. ఎన్ని సంవత్సరాలు బతుకుద్దమ్మా? 5,000 సంవత్సరాలు ఈ దేవదారు చెట్టు బతుకుద్ది. ఈ లెబనోను పర్వతములే అంత ఎత్తు ఉంటే, అంత ఎత్తు మీద ఉన్నటువంటి ఈ దేవదారు చెట్టు ఏమంటే వృక్షము 120 అడుగుల ఎత్తు, 30 అడుగుల వెడల్పు ఉంటుందటండి. ఇది లెబనోను పర్వతమే అంత ఎత్తుంటే, ప్రపంచములోకెల్లా పర్వతములలోకెల్లా అంత ఎత్తుగా ఉంటే ఈ లెబనోను పర్వతము, అంత ఎత్తైన చెట్టు మీద అది ఉన్నటువంటి ఎత్తు ఎంతంటే 120 అడుగులు ఎత్తు, 30 అడుగులు వెడల్పు ఉంటుందండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ వృక్షాన్ని మనం చూస్తే కనుక పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దీని యొక్క ఉపయోగాలటండి, ఈ దేవదారు చెట్టు యొక్క దూలములను మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను గారు దేవాలయం కట్టడానికి ఎక్కువ శాతము ఈ దేవదారు చెట్టునే ఉపయోగించారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేకాకుండా ఈ దేవదారు చెట్టు యొక్క దూలాలను దేవాలయాలకు ఉపయోగించారు. వాటి చెక్కలను దేవాలయం తలుపులకు ఉపయోగించారు. అలాగే దేవదారు యొక్క చెట్టుతోటి వాటి యొక్క కొయ్యితోటి వాడలు కూడా తయారు చేశారట. చూడండి, యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం తీయండి అమ్మా. ముందర ఈ దేవదారు చెట్టు గురించి మీకు తెలియాలని ఉద్దేశంతో చెప్తున్నాను ఈ మాటలన్నీ కూడా. యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయం 5వ వచనం. దేవదారు మ్రాను. చూసారా, వాడలకు కూడా ఈ దేవదారు చెట్టుని ఉపయోగిస్తారు. ఏమండి, ఈ పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో ఈ దేవదారు వృక్షము 70 సార్లు పేర్కొనబడిందండి. ఏమండి, పేర్కొనబడింది. బైబిల్లో వ్రాయబడిన మరి ఏ వృక్షము కూడా ఇలాగ వ్రాయబడలేదట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దీనికి ఈ దేవదారు చెట్టుకి ఉన్నటువంటి మరొక పేరేంటంటే దేవుని దేవదారు చెట్టు. చూడండి, కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. చక్కగా బైబిల్ చదువుకున్నవారు చక్కగా తీయాలి. కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 10వ వచనం. దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను. దానికి ఇంకో పేరేటమ్మా? దేవుని దేవదారు చెట్టు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూసారండి, దేవదారు వృక్షానికి దేవుడు ఎంత ఆధిక్యత కల్పించాడో చూసారా? ఎంత ఆధిక్యత కల్పించాడండి, ఎంత ఘనత కలగజేశాడు, ఎంత గొప్ప పేరు కలగజేశాడు ఈ దేవదారు చెట్టుకి. అందుకే అన్నాడు, నీతిమంతుల్ని ఎవరితో పోల్చాడు? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వ వేయుదురు, వారు లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు. చూసారా? ఇప్పుడు దేవదారు వృక్షము ఎలాగూ ఎదుగుతుందో మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేస్తే ఏమండి, నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు. భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కరూ కూడా
నీతిమంతుడైన వాడు లేడు అని పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెలియజేస్తూ ఉంది. అంటే అందులో మనం కూడా ఉన్నామండి. మనం కూడా దేవుని ఉగ్రతకు పాత్రులమైపోయాము. పాపులం, మనం దేవుని దృష్టికి పాపులమయ్యాము. ఆదాము అవ్వలు చేసినటువంటి పాపం ద్వారా మనం అందరము కూడా వారి యొక్క స్వభావాన్ని ధరించుకుని మనం ఈ లోకానికి వచ్చాము. దేవునికి ఎంత మాత్రం పాపులంటే ఎంత మాత్రం కానికి ఇష్టం లేదండి ఆయన. అటువంటి మనల్ని దేవుడు ప్రేమించి మనల్ని ఏం చేశాడు? ఆయన మన మీద కృప చూపించి మన పాపాల నుండి విడిపించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం చదవమ్మ ఒకసారి. చదవండి. రోమిలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేత క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. మనం చేసేటువంటి దాన ధర్మాలు పరలోకానికి చేర్చు. మనం చేసేటువంటి పుణ్యకార్యాలు పరలోకానికి చేర్చు. మనం చేసే ఏ మంచి పని కూడా దేవుని దగ్గరికి చేరదు. మొదటిగా మన పాపాల నుండి విమోచించబడాలి. విమోచించబడితేనే మనం పరలోక రాజ్యాన్ని పొందుకోగలం. ఆయన ఇచ్చేటువంటి స్వాస్థ్యాన్ని మనం పొందుకోగలం. లేకపోతే మనం ఎంత మాత్రము కూడా పొందుకోలేము. అటువంటిది మనం పాపముల చేత అపరాధం చచ్చిన వారమై ఉండగా యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రాణాన్ని పెట్టి విమోచన క్రయముగా మనం అర్పించి ఆయన మనల్ని ఏం చేశాడు? విలువ పెట్టి మనల్ని అందరినీ కూడా కొన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనల్ని నీతిమంతులుగా చేయటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు 3వ దినాన తిరిగి లేపబడ్డాడండి. నీతిమంతులుగా చేయటానికి. పరలోకం వెళ్ళాలంటే మానవ నీతి సరిపోదండి, దేవుని నీతి కావాలి. అది కూడా చూడండి ఒకసారి. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25వ వచనం. రోమిలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనం. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకై, చూసారా, నీతిమంతులుగా తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు మరలా 3వ దినాన తిరిగి లేపబడ్డాడు. ఆయన కృప వల్లే నీతిమంతులమయ్యాము. ఆయన ప్రాణం పెట్టుట వల్ల మనం అందరం కూడా నీతిమంతులము. కనుక ఆ విషయాన్ని క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనం అందరము కూడా కాపాడుకోవాలి. ఆ నీతిని, ఆ నీతి నేను మరణం నుండి రక్షిస్తుంది, పరలోకానికి చేస్తుంది. కానీ నాడు చాలామంది క్రైస్తవులు ఎలాగున్నారండి? నీతి తప్పు బతుకుతున్నారండి. నీతి తప్పి బతుకుతూ దేవుని నామానికి అవమానం కలగజేస్తున్నారు, దేవుని నామానికి దోషను కలగజేస్తున్నారు క్రైస్తవులు ఈనాడు. అన్ని జనులు రకరకాలుగా చెప్పుకుంటున్నారండి. కారణం ఎందుకు? మిమ్మల్ని బట్టియే కదా నా నామము అన్ని జనుల మధ్య దూషించబడుతుంది అన్నాడు. అటువంటి గొప్ప నామానికి, అటువంటి పరిశుద్ధమైన నామానికి కలంకం తీసుకొస్తున్నారు ఈనాడు క్రైస్తవులు. చూసారా? అలాగ ఉండకూడదండి. ఆయన ఎందుకొరకు ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడో అది మనం గ్రహించుకోవాలి. అది గ్రహించుకొని ఈ లోకంలో మనం బతకాలండి. అందుకనే దేవదారు చెట్టును ఈరోజు మనకి పాఠాలుగా చూపిస్తున్నాడు. నీతిమంతులు లెబనోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అన్నాడు. ఇప్పుడు దేవదారు వృక్షం దగ్గరికి వస్తే కనుక ఏమంటే అది ఎలాగెదుగుతుందో చూడండి. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము మొదటి పాయింట్ చెప్తున్నాను. ఆమోసు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం చదవండి ఒకసారి. మొదటి పాయింట్, దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును బలము గలవారును. చాలమ్మా. మొదట ఏమన్నాడు అక్కడ? దేవదారు వృక్షమంతా ఎత్తైన వారును అంటున్నాడు. దేవదారు వృక్షాలు ఎలాగ ఎదుగుతాయంటే ఈక్వల్గా ఎదుగుతాయి, సమానంగా ఎదుగుతాయి, తిన్నగా ఎదుగుతాయి మాట అండి ఈ దేవదారు వృక్షాలు అన్నీ కూడా. ఇది దేవదారు వృక్షానికి హెచ్చు తగ్గులు ఉండవు. ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే తగ్గింపు జీవితానికి సాదృశ్యంగా ఉంది. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా మనం ఎలాగ ఉండాలి?
ఒదిగి ఉండాలండి. ఉజ్జియా అనే రాజును మనకు అందరికీ తెలుసు. అతడు దేవుడు రాజుగా చేస్తే గనక, రాజుగా చేసి అతను ఎంతగానో ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత అతడు అంత ఎత్తుకి ఎదిగినా కూడా ఎలాగుండాలి? ఉజ్జియారాజు ఒదిగి ఉండలేదు. ఒదిగి ఉన్నాడా? ఉజ్జియారాజు ఒదిగి ఉండలేదండి. ఎప్పుడైతే దేవుడు తన ఉన్నత స్థాయి కల్పించాడో తన గతాన్ని మర్చిపోయి ఏం చేశాడు? తన్ను తాను హెచ్చించుకున్నాడు. దేవాలయంలోకి వెళ్ళాడు, ధూపం వేశాడు. దేవుడు అప్పగించిన పని మాత్రమే చెయ్యాలి. ఉజ్జియా రాజుగా నేను ఎందుకు నియమించాడు? అది తెలుసుకుని నువ్వు ప్రజలకి నువ్వు న్యాయం చెయ్యాలి. అటువంటి స్థితిలో రాజుగా అతను ఉంచితే గనక ఇది దేవుని పని కూడా, దేవుని యొక్క సేవ కూడా, ఇది కూడా నేనే చేసేయాలనుకున్నాడు. దేవుడు ఎవరికైతే ఏదైతే అప్పగించాడో ఆ పని మాత్రమే చెయ్యాలి. రాజుగా నియమించాడా? రాజుగా చెయ్యి. నేను పాటలు పాడే తలంతిచ్చాడా? పాటలు పాడు. వాక్యం అలాగే నేను సువార్తికుడిగా ఉంచాడా? సువార్త పనిచేయి. కాపరిగా ఉంచాడా? కాపరిగా పనిచేయి. నేను ప్రవక్తగా నియమించాడా? ప్రవక్తగా పనిచేయి. ఇలాగ దేవుడు ఆయా వ్యక్తులను అలాగే తన పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడు. కనుక దేవుడు ఏదైతే చెప్పాడో ఆ పనిని మాత్రమే చెయ్యాలి, కానీ మరొక దాంట్లో వేలు పెట్టకూడదు. ఉజ్జియారాజు వేలు పెట్టాడు. అది దేవుని పని మాత్రం, లేవీలు మాత్రమే దేవుని సేవ చేయాలి. కానీ ఉజ్జియా అలా చేశాడా? అలా చేయలేదు. అందులో కూడా వేలు పెట్టాడు. వెంటనే దేవుని శాపం వచ్చేసి తన మరణ దినము వరకు కూడా కుష్ఠరోగిగా బతికాడు ఉజ్జియారాజు. చూసారా? కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎలాగుండాలి? ఒదిగి ఉండాలి. మీకు అందరికీ తెలుసు, రజనీకాంత్ ఒకప్పుడు కండక్టర్గా బతికాడు. కండక్టర్గా పనిచేశాడు. అటువంటి అతను అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా తన గతాన్ని మర్చిపోలేదు. ఎక్కడి నుంచి వచ్చాడో ఆ గతాన్ని మర్చిపోలేదు. అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా తగ్గింపు స్వభావంతో నడుచుకున్నాడు. కనుక ఆ రజనీకాంత్ని ఏమండి పెద్ద యాక్టర్ని దేవుడు చేశాడండి. గొప్ప స్టార్ని చేశాడు. అంటే చెప్తున్నాను, అంటే తగ్గింపు జీవితం గలవారిని ఏం చేశాడంటే దేవుడు హెచ్చిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటే అలాగే అనిల్ అంబానీ, మీకు అందరికీ తెలుసు అనిల్ అంబానీ. ఈ అనిల్ అంబానీ కూడా ఏమండి చాలా తగ్గింపు స్వభావం కలిగి నడుచుకున్నాడు. అతడు అపార కుబేరుడు. అనిల్ అంబానీ అపార కుబేరుడండి అతను. అటువంటి అతను తన దగ్గర పనిచేసేటువంటి వ్యక్తులకు కూడా రెస్పెక్ట్ ఇస్తాడు, గౌరవం ఇస్తాడు. ఒకసారి ఈ అనిల్ అంబానీ వాళ్ళ అబ్బాయితో వస్తూ ఉండగా ఈ లోపల తను ముందుకు వెళ్ళిపోయిన తర్వాత వారి అబ్బాయి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్తో గొడవ పడతా ఉన్నప్పుడు వెంటనే పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ సెక్యూరిటీ గార్డ్తో అంటున్నాడు, బాబు నువ్వేమనుకోవద్దమ్మా, మా అబ్బాయి ఏదో అన్న, నువ్వేమనుకోవద్దు, క్షమించమ్మా, సారీ అమ్మా అని చెప్పి సెక్యూరిటీ గార్డుకి సారీ చెప్పేసి ఏం చేశాడు? బయటకు వచ్చేసాడు అక్కడి నుంచి. అపార కుబేరుడు అనిల్ అంబానీ అండి. మన భారతదేశంలో బాగా డబ్బున్నటువంటి వ్యక్తి, అపార కుబేరుడు. అతని యొక్క తగ్గింపు జీవితమే అతని ఉన్నత స్థానంలో నిలబెట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలాగే మనం ఆలోచన చేస్తే గనక అందుకే అంటాడు సామెతల గ్రంథం 16:18 అంటాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును. ఏమి నడుస్తుంది? గర్వము నడుస్తుందండి. ఏమండి ఇక్కడ మనం ఆలోచన చేస్తే దానియేలు గ్రంథము 4:31-32 మనం చదివితే కనుక ఈ మహా బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి నెబుకద్నెజరు అనేటువంటి రాజు ప్రియులరా గర్వించినందుకు దేవుడు ఏం చేశాడో చూడండి ఒకసారి. దానియేలు గ్రంథము 4:31-32-33 చదవండి అమ్మ అందరూ బిగ్గరగా చదవండి. రాజు నోట ఏ మాట ఉండగా, అది 30 చదవండి, 30 కానీ చదవండి అమ్మా. బబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనబరుచుటకై నా రాజధాని నగరముగా
నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. ఏమండి, ఈ మహాబబులోను సామ్రాజ్యాన్ని అంతటిని కూడా చూస్తూ తన మనసులో అనుకున్నాడు. ఏమని అనుకున్నాడు? ఈ బబులోను, ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును, నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకున్నాడు. ప్రియులారా, దేవుడు ఆ నెబుకద్నెజర్ రాజుకు ఎంతో మంచి ఉన్నత స్థానములో ఉంచాడు, ఎంతగానో ఆశీర్వదించాడు. ఆశీర్వదిస్తే గనక ఇవన్నీ కూడా నేను ఈ స్థాయిలో ఉండటానికి, ఈ మహాబబులోను సామ్రాజ్యం ఇలాగ ఉండటానికి దేవుడు కారణము, ఆయనకే ప్రభావం చెందాలి అని అనుకోలేదండి. ప్రభావము తనకే ఆరోపించుకున్నాడండి. ఎప్పుడైతే తన దేవునికి చెందవలసిన ప్రభావాన్ని ఎప్పుడైతే ఈ నెబుకద్నెజర్ రాజు తనకు ఆరోపించుకున్నాడో వెంటనే దేవుని శాపం వచ్చేసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునికి చెందాలండి ప్రభావము, ఘనత, మహిమ, ప్రభావములు అన్నీ కూడా మన యేసయ్యకే చెందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, కీర్తన గ్రంథము 66వ కీర్తన 2వ వచనం చదవండి అమ్మా. అక్కడ కీర్తనకారుడు అంటాడు, కీర్తన గ్రంథం 66వ కీర్తన 2వ వచనం, ఆయనకు ప్రభావమును ఆరోపించి, చూసారా, ఆయనకు ప్రభావము ఆరోపించి స్తోత్రించుడి, ఇలాగున దేవునికి స్తోత్రము చెల్లించుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదవమ్మ ఒకసారి. మొదటి దినవృత్తాంతాలు గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం చదవమ్మా. అక్కడ అంటున్నాడు ఆ మాటలు, యెహోవా భూమి ఆకాశములు యందుండు, సమస్తము నీ వశము, మహత్యమును, ప్రభావమును, పరాక్రమమును, ప్రభావమును, తేజస్సును, ఘనతయు నీకే చెందుతున్నవి, మరి ఎవ్వరికి కూడా చెందకూడదు అని అక్కడ చెప్తూ ఉన్నాడు భక్తుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇటువంటి తలంతు ఇచ్చినా కూడా ఆ తలంతును బట్టి మనం ఎంత మాత్రము కూడా గర్వించకూడదు. అయితే ఈ నెబుకద్నెజర్ రాజు ఏం చేశాడంటే దేవునికి చెందవలసినటువంటి ప్రభావాన్ని తనకు ఆరోపించుకున్నాడు. వెంటనే ఏం శాపం వచ్చిందో చదవమ్మా. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 31, 32, 33 వచనం చదవమ్మా. 4వ అధ్యాయం 31, 32, 33 వచనాలు చదివితే అక్కడ దేవుని శాపం వెంటనే వచ్చేసింది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 736వ పేజీ 736వ పేజీ చదవ తీయండి అమ్మా. గర్వించిన తనలో తాను అనుకున్నందుకు వెంటనే ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చింది. చదవమ్మా. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చేసింది. ఏమనగా, రాజుకు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము, నీ అద్దరు నువ్వు ఎప్పుడైతే నువ్వు ప్రభావాన్ని ఆరోపించుకున్నావో, నీకు నువ్వు ఘనతను కలగజేసుకున్నావో, నువ్వు ఎప్పుడైతే నువ్వు విర్రవీగావో, ఇక నీ రాజ్యం నీ నుండి తీసివేస్తున్నాను. చదవమ్మా. తన యొద్ద నుండి మనుషులు నిన్ను రాజ్యం తీసివేయడమే కాకుండా నిన్ను మనుషులు అందరూ కూడా నిన్ను ఏం చేస్తారు, ఇక్కడ నుంచి తరిమేస్తారు అన్నాడు. నీవు అడవి జంతువుల మధ్య నివాసము చేయొచ్చు, పశువుల గడ్డి నువ్వు మేస్తావన్నాడు. ఏడు కాలాలు ఎలాగూ జరిగినని చెప్పి మానవులలో నుండి అతను తరిమిరి ఆయన పశువుల వలె గడ్డి మేసాడు. నెబుకద్నెజరు రాజు గడ్డి మేసాడు.
ఆకాశమంచు అతని దేహమును తడపగా అతని వెంట్రుకలు పక్షిరాజు రెక్కల వలె ఆయను. అతని గోళ్ళు పక్షులు గోళ్ళ వంటివైన. ఏమండి, దేవుని శాపం ఎప్పుడైతే గర్వించినందుకు, దేవునికి చెందవలసిన ప్రభావాన్ని, ఘనతని, బలమును ఆయన తనకు తాను ఆరోపించినందుకు, ఏమండి, ఆ నెబుకద్నెజరు రాజు మానవుల నుండి తరిమి వేయబడి క్రూర మృగముల మధ్య, ఏమండి, జంతువుల వల్ల ఒక పశువు వల్ల గడ్డి మేశాడు. ఒక రోజు కాదు, ఒక వారం కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 7 కాలాలు అనుభవించాడు అలాగా నెబుకద్నెజరు. ఎప్పుడైతే తనకు బుద్ధి వచ్చిందో అప్పుడు అంటున్నాడు ఆ మాట. తీయండమ్మా, దానియేలు గ్రంథము 4:37 ఇలాగూ నేను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవని గర్వముతో నటించు వారికి ఆయన అణిచివేస్తాడని ఆయన స్తుతిస్తూ నేను గణపరుస్తున్నాను అన్నాడు. ఎప్పుడైతే 7 సంవత్సరాలు దేవుని శాపం అనుభవించాడో అప్పుడు బుద్ధి వచ్చిన తర్వాత ఇటువంటి తప్పు నేను ఎప్పుడూ కూడా చేయకూడదు అన్నాడు. తగ్గించుకోవాలండి. మనం ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళినా ఒకప్పటి స్థితి మనం మర్చిపోకూడదు. ఎంత ఎత్తుకు ఎదిగినా కూడా ఎలాగ ఉండాలంటే ఒదిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది నాలా పాటలు పాడేవారు ఎవ్వరూ లేరు అని హెచ్చించుకుంటారు. ఇంకా కొంతమంది అయితే నాలా ప్రార్థించేవారు ఎవరూ లేరు అనుకుంటారు. ఏమండి, తర్వాత ఆలోచన చేస్తే నాలా వాద్యాలు వాయించేవారు కూడా ఎవరూ లేరు. ఏమండి, నాలా బోధించేవారు ఎవరూ లేరు. ఏమండి, అంతేకాకుండా నాలా ఉపవాసం చేసేవారు ఎవరు. ఇలా రకరకాలుగా దేవుడు వారికి తలంతులు ఇస్తే ఆ తలంతులను బట్టి చాలామంది ఏం చేస్తారంటే గర్విస్తారు. దేవుడిచ్చిన తలంతును బట్టి నువ్వు ఏం చేయాలి? దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, దేవుణ్ణి స్తుతించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎంత మాత్రము కూడా మనము గర్వించకూడదండి. యేసు ప్రభుల వారు కూడా ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు బతికినప్పుడు ఎప్పుడూ కూడా ఆయన గర్వించడం ఆయన జీవితంలో లేదు, ఆయన యొక్క డైరీలో లేదు, ఆయన యొక్క డిక్షనరీలో లేదండి. ఆయన ఎప్పుడు గర్వించలేదండి. తను తగ్గించుకున్నాడు. పలు సందర్భాల్లో అంటాడు, సువార్తలో మనం చదివితే, తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడునని చెప్పాడండి యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆయన అలాగే చెప్పాడు, అలాగే నడుచుకున్నాడు. చూసారా, ఈనాడు కొంతమందిని చూస్తే, విశ్వాసులను చూసినా, సేవకులను చూసినా ఎంతగా హెచ్చించుకుంటున్నారంటే, ఏమండి, అదే అంటాడు, నాశనమునకు ముందు ఏం జరుగుతుంది? గర్వము. చాలామంది ఒకప్పుడు, ఏమంటే, ఒక అతను ఉన్నాడు, ఒకప్పుడు సైకిల్ తొక్కుకుంటూ వెళ్ళి సేవ చేసేవాడు. సేవ చేసిన తర్వాత అతడు ఉన్నత స్థానానికి వెళ్ళిన తర్వాత ఆ గతాన్ని మర్చిపోయాడు. ఈరోజు కోటీశ్వరుడు. చెప్తున్నాను, ఎవరైనా సరే, విశ్వాసులైనా సేవకులైనా సరే, ఎప్పుడూ కూడా గర్వము ప్రవేశించకూడదండి. ఏమంటే, అపవాదైనటువంటి సాతాను ఏం చేశాడు? గర్వించాడు. దేవుడు ఎంతగా ఉన్నత స్థానంలో దేవుడు ఉంచితే ఆ దేవుని కంటే నేను గొప్పవాడిని, దేవుడు నా ముందు పని చేయడు అన్నట్టుగా తాను హెచ్చించుకున్నాడు, దేవునితో సమానం చేసుకున్నాడు. వెంటనే దేవుడు అతని మనసులో గర్వించే ఎప్పుడైతే ఆ సాతాను, ఆ లూసిఫరు ఎప్పుడైతే గర్వించాడో వెంటనే ఏం చేశాడు? పరలోకము నుండి త్రోసివేశాడు. వెంటనే త్రోసివేశాడు. చూసారా, గర్వించిన వారిని ఏ ఒక్కరిని కూడా దేవుడు వదిలిపెట్టడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా మన జీవితాల్లో ఏమి కూడా గర్వం అనేది మన జీవితంలో రాకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొల్లియాతు గర్వించాడు. తన ఎత్తును బట్టి, తన బలాన్ని బట్టి, తన స్థాయిని బట్టి గర్వించాడు. వెంటనే దావీదు చేతిలో చనిపోయాడు. అశ్షూరు రాజు దేవుని మీద ప్రగల్భాలు పలికాడు, దుర్భాషలాడాడు. అశ్షూరు రాజు దేవుణ్ణి చేతకానివాడిగా మాట్లాడాడు.
అప్పుడు హిజ్కియా రాజు వెంటనే వెళ్ళి దేవుని సన్నిధిలో ఆ దేవుని సన్నిధిలో ఆ అశ్షూరు రాజు ఏ మాటలైతే అన్నాడో ఆ మాటలని దేవుని సన్నిధిలో పెట్టినప్పుడు వెంటనే దేవుడు పరలోకము నుండి దూతలను రప్పించి అశ్షూరు రాజు యొక్క సైన్యాన్ని ఏం చేశాడు? నాశనం చేసి పాడేశాడు. అంతేకాకుండా అశ్షూరు రాజు తన సొంత కుమారుల చేతిలోనే చంపబడ్డాడు. అశ్షూరు రాజు గర్వించి ప్రగల్భాలు పలికినందుకు అశ్షూరు రాజు యొక్క సైన్యాన్ని దేవుడు ఒక్క పరలోకమును దూతలు పంపించి 185,000 మంది దూతలను ఏం చేశాడు? సమూల నాశనం చేసి పాడేశాడు. అంతేకాకుండా అశ్షూరు రాజు కూడా చివరికి తన సొంత కుమారుల చేతిలోనే చంపబడ్డాడు అశ్షూరు రాజు. కనుక మన జీవితాల్లో ఎప్పుడూ కూడా ప్రియుల గర్వముతో ఉండకూడదు, గర్వంగా ప్రవర్తించకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన ఎప్పుడు కూడా ఒక స్వస్థత కార్యం చేసినా, ఏ కార్యం చేసినా ఆయన ఒక్క మాట అనేవాడు. ఏమనేవాడు తెలుసా? నన్ను ప్రసిద్ధి చేయవద్దు అన్నాడు. నన్ను ప్రసిద్ధి చేయవద్దన్నాడు. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము 11 నుంచి 12 వచనాలు చదవమ్మా.